ఆ సంఘం యొక్క నమూనా మనకు అర్థమైతే, ఆ సంఘం యొక్క తీరుతెన్నులు మనకు అర్థమైతే, నేటి సంఘాలు కూడా ఆ పని చేస్తే సేమ్ అదే విధంగా అభివృద్ధి పొందుతాయని చెప్తాం. అందుకు గతించిన ఆదివారం ఏదైతే చెప్పామో అది ఇప్పుడు బోర్డు మీద మనం చెప్పాం. సంఘస్థాపన ఎంతమందితో జరిగిందని చెప్పాం? 3000 మంది. అపోస్తుల కార్యాలు 2:41 ఉన్న మాట. తర్వాత ఎంతమంది అయ్యారని చెప్పాం? 5000 మంది. కింద అని చెప్పాం అపోస్తుల కార్యాలు ఏమన్నా ఏదో చెప్తే మరి ఓకే రైట్. తర్వాత ఇంకెంతమంది? 6వ అధ్యాయం మొదటి వచనంలో 5000 మందా? 5000 కన్నా ఎక్కువ మామూలుగా ఫిగర్ వేసామంట. తర్వాత 6వ అధ్యాయం 7వ వచనంలో దాదాపు 10,000 మంది పైనే. ఇంకా అలా పెంచుకుంటూ పోతూ ఉంటే ఆ ప్లస్లన్నీ కలుపుకుంటే బహు విస్తరణ దాదాపు 30,000 మంది సంఘం మారింది. ఎప్పుడు మారిందట? ఎప్పుడు మారిందంటే ఆ యారో మార్క్ కింద వచ్చింది చూడండి. అపోస్తులు బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, అమ్మా ప్రార్థన యందును ఎడతెగక ఉండడం వల్ల, ఇక 5వ అధ్యాయము 42వ వచనంలో మాట్లాడుతూ ప్రతిదినము వారు కూడుకోవడం వల్ల సంఘం అలాగ విస్తరించడం జరిగింది. అంటే సంఘం అభివృద్ధి పొందాలంటే, సంఘం వృద్ధిలోకి రావాలంటే చేయవలసిన కార్యక్రమం ఏంటో తెలుసా? ప్రతిదినం నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటే, లేకపోతే సంఘ ప్రార్థనలో ఎవరైతే వారు సహవాసం కలిగి ఉంటారో అప్పుడు సంఘం ఏం చేస్తుందట? చెప్పండి, ఏం చేస్తుంది? చెప్పండి అమ్మా. అభివృద్ధి పొందుతుంది, విస్తరించడం జరుగుతుంది. ఓ రోజు వచ్చి ఓ రోజు మానేస్తే, ఒక వారం వచ్చి ఓ వారం మానేస్తే, లేదా ఆదివారం మాత్రమే వస్తే ప్రజెంట్లో సంఘం వృద్ధి విస్తరణ జరుగుతుందా? జరగదు. అక్కడ రాయబడినటువంటి ఆ లేఖనాల్లో కానీ, ఆ 2:40 అపోస్తుల కార్యం 2:42లో కానీ, అపోస్తుల కార్యంలో 5:42లో కానీ జరిగినటువంటి మాట ఏంటంటే, వారు ప్రతి దినము ఎడతెగక ఏం చేశారట? ఆ కూడుకోవడం వల్ల సంఘం ఏంటంటే రోజు రోజుకి విస్తరించడం జరిగిందంట. అలా విస్తరించినటువంటి విస్తరిస్తున్న సంఘానికి ఒక మూల కారణం ఉంది. ఏంటి ఆ మూల కారణం? రెడ్ అక్షరాలతో రాసినటువంటి మాట ఏంటది? ప్రబలమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ఏంటంటే అది ప్రబలమైన దేవుని యొక్క వాక్యం. అంటే దేవుని యొక్క వాక్యం ఏంటంటే ఎప్పుడైతే ప్రబలమైందో అప్పుడు జనాలు కూడుకోవడం జరిగారు. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే బహు విస్తారంగా జరిగిందో అప్పుడు సంఖ్య కూడా ఏమైందట? విస్తరణగా రావడం జరిగింది. ఇప్పుడు మన సంఘ చరిత్రను చూస్తున్నటువంటి సంఘం ఆదిమ సంఘం. అక్కడ జరిగినటువంటి సందర్భాలను మనం వెలికితే ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి మన స్థానిక సంఘాల యొక్క పరిస్థితిని కూడా ఒకసారి అంచనా వేస్తే, ఆ వెలికి తీవన్నటువంటి దాంట్లో ఏదైనా మనకు దొరికితే, ఆ దొరికింది మనకు ఏదైనా ఉపయోగపడితే, ఆ సంఘం ఎలాగైతే అభివృద్ధి పొందిందో అదేవిధంగా నేటి ఉన్నటువంటి సంఘం కూడా ఏం చేస్తుందట? అభివృద్ధి పొందడానికి జరుగుతుంది. అందుకు వారు సంఘం ప్రతిరోజు ఏం చేశారంట? వాళ్ళు చెప్పాలి, ఏం చేశారట? చెప్పండి. ప్రతిదినం ఏం చేశారంట వాళ్ళు? వారి కూడుకోవడం జరిగిందట. ప్రార్థనలో మానలేదు, రొట్టెలో మానలేదు, సహవాసం మానలేదు, బోధన నేర్చుకునే విషయంలో మానలేదు. అందుకు దేవుని వాక్యం ఎక్కువగా ఏమైందట? ప్రబలడం జరిగింది. ప్రబలడం అంటే అర్థం ఏమిటి? ప్రబలడం ప్రబలడం అంటే అర్థం ఏంటి? ఎలాగని చేయడం? ప్రబలడం అంటే అర్థం ఏంటి? ప్రబలమై అన్నమాట. ప్రబలం అంటే అర్థం ఏమిటి? అంటే బద్దలవడం. ప్రబలడం అంటే పెద్దగా మారడం. ప్రబలం అంటే ఎక్కువ చోటకెళ్ళడం, వ్యాపించడం. ప్రబలం అది పెద్ద ఎక్స్పోజ్ అవ్వడం. అంటే సంఘం రోజు రోజుకి వృద్ధి పొందడానికి ఏది ప్రబలమైందట? దేవుని వాక్యం పెద్దగా మారడం వల్ల, దేవుని వాక్యం విస్తీర్ణమైన చోటకి వెళ్ళడం వల్ల, దేవుని వాక్యం దీర్ఘంగా కనబడడం వల్ల సంఘం ఏమైందట?
చెప్పాలి, విస్తరించడం జరిగింది. అంటే బైబిల్లో దేవుని యొక్క సంఘం విస్తరించడానికి మూల కారణం ఏంటట? దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం చెప్పే సేవకుడు కానీ, దేవుని వాక్యం వినేటువంటి సంఘము కానీ ఎప్పుడైతే ఈ ఏకాభిప్రాయానికి వస్తుందో అప్పుడు సంఘం రోజు రోజుకి ఏం చేస్తుందట? విస్తరణలోకి వెళ్తుందట. ఆదిమ సంఘం అంత విస్తరణకు చేయకపోతే, ఆదిమ సంఘం ఒకవేళ ప్రతిరోజు కూడుకోకపోతే, ఆదిమ సంఘం ప్రతిరోజు సహవాసంలో లేకపోతే, ఆదిమ సంఘం రొట్టె విరిచేందు నమ్మకంగా లేకపోతే, ఆదిమ సంఘం ప్రార్థనలో లేకపోతే నేడు ఈ ప్రాంతాలకి సువార్త వచ్చేదంటారా? కాస్త కష్టమే. అనుమానం కాదా? కాస్త కష్టంగానే అంటే ఇతర ప్రాంతాలకి సేవ వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాలకి స్వార్థ వెళ్ళాలన్నా, ఇతర ప్రాంతాలకి దేవుని వాక్యము ప్రబలమై వెళ్ళాలన్నా దానికి మూల కారణం ఏంటో తెలుసా? ప్రతిరోజు వారు కూడుకునేటువంటి విధానం. ఆ కూడుకునే విధానం ఎక్కడి నుంచి వచ్చిందట? దేవుని యొక్క వాక్యంలో నుంచి వచ్చింది. అలా ఆదిమ సంఘంలో సువార్త ఎలా ప్రారంభమైందంటే, ఆ 3,000 మంది రక్షణ పొందిన తర్వాత, ఇంచుమించు 3,000 మంది రక్షణ పొందిన తర్వాత వారు ఆ వాక్యాన్ని చెప్పి వారు ఏం చేశారంటే, ఇక యెరూషలేం ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు జరుగుతున్న సందర్భాన్ని ఒకటి మనం చూడండి. 4వ అధ్యాయం అపోస్తుల కార్యగ్రంథమే. అపోస్తుల కార్యగ్రంథము 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి, వారిలో పురుషులు ఇంచుమించు వారు కానీ, అతని బంధువులు కానీ, పెద్దలు కానీ, శాస్త్రులు కానీ, యోహాను కానీ, అంటే ఈ యేసుప్రభులో ఉన్నటువంటి యోహాను కాదు, వేరే యోహాను కానీ, వీళ్ళందరూ ఎందుకు కూడారంటే ఒక చోట? ఎందుకు కూడారంటే అపోస్తులు చెప్పుతున్నటువంటి సువార్తకు భయపడి చనిపోయినటువంటి యేసుప్రభువారిని చనిపోయారని చెప్పకుండా యేసుప్రభువారు తిరిగి లేచారనేటువంటి సత్యం కోసం చెప్పడానికి వీళ్ళ ప్రతిరోజు కూడుకుని ప్రార్థనలోను సహవాసంలోను రొట్టె విచ్చండు ఎప్పుడైతే యేసుప్రభువారు తిరిగి లేచారని ప్రతిరోజు వీరు చెప్పుకుంటూ వెళ్తున్నారో, ప్రతిరోజు వీరికి సంఘం వృద్ధి పొందుతుందో, ప్రతిరోజు బాప్తిసాలు వస్తున్నాయో, 5,000 10,000 అలా పెరిగిపోతుందో, ఇలా పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు యేసుప్రభువుని అప్పగించిన వారందరూ కలిసి మళ్ళీ ఏం చేయారట? ఒక మీటింగ్ పెట్టారట. ఆ మీటింగ్ పెట్టి అన్నారట 7వ వచనంలో, వారు పేతురును యోహానును మధ్యను నిలువబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీనిని చేసితిరని అడగగా. చూడండి, ఇప్పుడు వాక్యం అంత ప్రబలమవుతున్నటువంటి వేళ ప్రభు అయినటువంటి వాక్యము ఈ అపోస్తులు కానీ అక్కడ ఉన్న సంఘం కానీ ప్రతిరోజు కూడుకొని సంఘాన్ని వ్యాప్తి చెందుతూ ఉంటే, ఈ యేసుప్రభువుని అప్పగించినటువంటి వారందరి బ్యాచ్ అంతా పక్కన రెడీ అయ్యి ఈ పేతుర్ని యోహాను పిలిచి, ఏ నామాన్ని బట్టి మీరు చెప్తున్నారు, ఏ నామాన్ని బట్టి మీరు కూడుకున్నారు, ఏ నామాన్ని బట్టి ఈరోజు మీరు బాప్తిసాలు ఇస్తున్నారు, ఏ నామాన్ని బట్టి ఏ అధికారాన్ని బట్టి మీరు చేస్తున్నారంటే అప్పుడు వారు అన్నారు, పేతురు పరిశుద్ధాత్మతో నిన్నవాడే ఇట్లా నేను ప్రజలారా, అధికారులారా, పెద్దలారా, వాడు దేని వలన స్వస్థత పొందిన నేను మిమ్మల్ని విమర్శించుచున్నారు అని చెప్పారు. దేవాలయం దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు అనారోగ్యంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు, లేకపోతే అతడు వైకల్యంతో ఉన్నాడు. ఆ సందర్భాన్ని ఒకసారి చూడండి. 3వ అధ్యాయం 3వ వచనం. 3వ అధ్యాయం 2వ వచనం. 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోవచ్చు. నేను పుట్టినది మొదలుకొని, ఎవరంటే పుట్టిన మొదలుకొని ఒక కుంటివాడు ఉన్నాడట. అంటే తల్లి గర్భంలోంచి అతను ఎలా ఉన్నాడట? ఆ కాళ్ళు అవుకు కుంటివాడు. తర్వాత అతను పాకే విధానం కానీ, నడిచే విధానం కానీ, బుడిబుడైన అడుగులు వేసుకొని ఎంత బాగుంటుందండి పిల్లోడు? ఏమండి, చక్కగా పాకుతూ వెళ్తుంటే ఎంత బాగుంటుంది పిల్లోడు? చాలా బాగుంటుంది. ఈ స్థితి లేదు ఆ వ్యక్తికి. పుట్టుక నుంచి అంగవైకల్యంతో ఉన్నాడు. ఆ అంగవైకల్యంతో ప్రతిరోజు ఏం చేస్తారంటే వయసు పెరిగిన తర్వాత భిక్షాటన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. భిక్షాటన చేసి వెళ్ళిపోతాం అంటే అతని స్థితిని మార్చిన వారు ఎవరు లేరు. ఎవరు?
లేరు. ఎవరు లేకపోయటానికి ఒకరోజు ఇలా 3000 మందికి బాప్తీసాలు ఇచ్చి రక్షణలోకి నడిపించి ప్రతిరోజు కూడుకొని సువార్త కోసం వారు వెళ్తూ ఉంటే ఆ దేవాలయం దగ్గర ఈ పుట్టి నుంచి కుంటువాడినటువంటి వారు కనబడితే అయ్యా భిక్షం అంటే అప్పుడు వాళ్ళు అంటారు, భిక్షం వేయడానికి మా దగ్గర ఏమీ లేదు, మా దగ్గర అధికారం ఉంది, ప్రభుని యేసుక్రీస్తు వారి నామములో నువ్వు లేచి నడుమంటే దాన్ని బట్టి వారు ఏం చేస్తారట, నడుస్తారు. నడిచి లోపలికి ఇప్పుడు ఆ సందర్భాన్ని కోసం మాట్లాడన్నమాట. ఏ వచనంలో? 10వ వచనంలో. ఇప్పుడు 11వ 8వ వచనం చదువునాను. పేతురు పరిశుద్ధాత్మతో నిన్నవాడే ఇట్లా నేను ప్రజల అధికారులారా పెద్దలారా ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందని నేను మిమ్మల్ని విమర్శించున్నాను గనుక వీరందరూ ఇజ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఏమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపబడినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. మీరు ఎవరినైతే తృణీకరించాడో ఆ తృణీకరింపబడినటువంటి నామంలోనే మేము ఏం చేస్తున్నాం అన్నాడు. చెప్పండి, ఏం చేస్తామన్నారు? స్వస్థతను చేశాం. మీరు ఏ నామాన్ని బట్టి ఇలా కూడుతున్నారు, ఏ నామాన్ని బట్టి మీరు రొట్టె విరుస్తున్నారు, ఏ నామాన్ని బట్టి మీరు రక్షణలోకి వచ్చారు, ఏ నామాన్ని బట్టి మీరు ప్రార్థన చేస్తారో చెప్తా. మీరు తృణీకరింపబడినటువంటి ప్రభు ఎవరైతే ఉన్నారో, మీరు సిలువ వేసినటువంటి ప్రభు ఎవరైతే ఉన్నారో ఆ ప్రభు నామాన్ని బట్టే ఈ కుంటివాడిని మేమేమన్నాం, లేకమన్నాం. మీ మీ ఏ ప్రభునైతే మీరు సిలువేశారో ఆయన నామాన్ని బట్టే మేము కూడుకున్నాం. మీరు ఎవరినైతే సిలువకు అప్పగించారో ఆయన నామాన్ని బట్టే మేము ఏం చేస్తున్నాం, రక్షణలోకి నడిపిస్తున్నాం. ఆ నామాన్ని బట్టి మేము అందరం చేస్తామంటే అని అన్నాడు. 11వ వచనంలో ఇల్లు కట్టువారైనా మీరు తృణీకరింపబడి రాయి ఆయనే. మీరు ఏ రాయినైతే తృణీకరించారో, ఇల్లు కట్టబడ్డానికి ఏ రాయి అయితే మూలరాయి ఉండాలో ఆ రాయిని మీరు ఏం చేస్తారు ఈరోజు పక్కకి గెంటేస్తారు. ఇదే ప్రసంగాన్ని 2వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతున్నారు. 2వ అధ్యాయంలో పేతురు గారు మాట్లాడుతూ మీరే చంపేస్తారంటే అప్పుడు వారు ఏమయ్యారట, వారు హృదయంలో నొచ్చుకుని వారు రక్షణ పొందారు. అదే సందర్భాన్ని చెప్తూ 12వ వచనంలో మాట్లాడాడు, ఈ నామం వల్లనే మనకు రక్షణ పొందవలన కానీ ఆకాశం కింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామంలో ఏమి లేదట, ఏ రక్షణ కూడా లేదు. రక్షణ ఎక్కడ ఉందంటే మీరు తృణీకరించబడినటువంటి రాయి. రక్షణ ఎక్కడ ఉందంటే మీరు సిలువకు అప్పగించారు చూసావా, ఆ రాయిలోనే ఆయనలోనే ఉంది. కనుక ఆయన బట్టే మాకు స్వస్థత ఉంది, ఆయన బట్టే మాకు రక్షణ ఉంది, ఆయన బట్టే మాకు దీవెన ఉంది, ఆయన బట్టే మేము సంఘంగా మేము కూడుకున్నాం. ఇప్పుడు సంఘంగా ఎవరిని బట్టి కూడుకోవాలి మనం చెప్పాలి. సంఘంగా మనం ఎవరిని బట్టి కూడుకోవాలి చెప్పండి అమ్మా. ప్రభు అయినటువంటి యేసు ప్రభు వారు మరణములోంచి నా కొరకు తిరిగి లేచిన సందర్భాన్ని బట్టి మనం ఏం చేయాలట, ఆయన దగ్గర కూడుకోవాలి. మనం ఆలయానికి ఎందుకు వస్తాం చెప్పండి, ఆలయానికి ఎందుకు వస్తాం? ఆదివారం అని వస్తామా? ఆదివారం అని రావా? ఆదివారం వస్తాం. ఆదివారం ఎందుకని వస్తాం? మన ప్రభు అని యేసుక్రీస్తు వారు నా కొరకు చనిపోయి తిరిగి లేచిన సందర్భాన్ని వస్తాం. ఆయన వలనే మాకు రక్షణ, ఆయన వలనే మాకేంటది చెప్పండి, దీవెన, ఆయన వలనే మాకు స్వస్థత, ఆయన వలనే మాకు మరొక జీవితం. అదే చెప్తున్నాడు పేతురు ఇక్కడ, ఆయన నామాన్ని బట్టే రక్షణ ఉందని చెప్తున్నారు. అప్పుడు అన్నారట వారు పేతురును యోహానులు ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని ఎరిగిరి. ఇంత సందర్భాన్ని ఎందుకు వెతుకుతున్నారంటే వీళ్ళు ఎంతలా మాట్లాడడం ఎవరికి ఆశ్చర్యం కలిగించిందట? శాస్త్రులకి, అధికారులకి, పెద్దలకి, వీళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎందుకు ఆశ్చర్యం కలిగిందట? ఎందుకు ఆశ్చర్యం కలిగిందంటే వీరు విద్య లేనటువంటి వారు. ఏం లేనటువంటి వారు? విద్య లేని వాడు దేనికి పనికి వస్తాడు? అంతే. విద్య లేని వాడు దేనికి పనికి వస్తాడు? గేదెలు కాయడానికి పనికి వస్తా అన్నారు. ఇప్పుడు అంతే కదా, పిల్లలు చదవకపోతే ఏమంటాం అండి? అదేదో మొన్న ఏదో వీడియో వచ్చిందండి, ఆ పిల్లడు నేను చదవలేను అంటుంటే వాళ్ళ నాన్న అంటాడు, పోనీ పుస్తకాలను పక్కనట్టే ఆ బట్టలు తీసే ఆ పారెట్టుకు రా అంటాడు. వెనకాల కూర్చోబెడతాడు, వెనకాల కూర్చోబెట్టి పొలం తీసుకెళ్ళిపోతాడు. పొలం తీసుకెళ్ళిపోతుంటే పొద్దున్న నుంచి పని చెప్తానండి, అక్కడ కలుపుతూ
అత్తి ఆ గట్టిది ఈ గట్టిది ఆ గట్టి ఆడికి నడుము పడిపోతుంటే తెల్లారి అది స్కూల్ బ్యాగ్ కట్టి వెళ్ళిపోతాడు. ఆడు నాన్న బండి వేసి ఉంటే ఒరే రారా అంటే నేను రానంటాడు. ఒరే వాడు రాకపోతే ఈరోజు ఆదివారం అంటే ఆదివారం పర్లేదు స్కూల్ గుమ్మం దగ్గర కూర్చుంటాడు. ఎందుకని విద్య లేకపోతే ఏంటంట చెప్పండి. విద్య లేకపోతే ఒక వ్యక్తి ఏమంటారు, మీరు గేదెలు కాయడం ఏదో వెట్టి పనులు చేయడం. ఇప్పుడు అపోస్తులుగా పిలువబడుతున్నటువంటి వీరు ఎటువంటి వారట చెప్పండి, ఎటువంటి వారట విద్య లేనటువంటి వారు. ఇప్పుడు విద్య లేనటువంటి వారు ఏం బోధిస్తున్నారట చెప్పండి, ఏం బోధిస్తున్నారు చెప్పండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచేటువంటి స్వార్థను ప్రకటిస్తున్నారు. ఈ లోకంలో ఆయన నామము కన్నా వేరే నామం లేదని ప్రకటిస్తున్నారు. విద్య లేనటువంటి వారు అంత స్వార్థను చేస్తే ఎంతో కొంత విద్య ఉన్న మనం ఏం చేస్తున్నాం? అది కాదు ఆవిడ ఉందా? ఎవరావిడ? బక్కావిడ. వెరీ గుడ్, బక్కావిడ అంటారు. ఆవిడ పేరు చెప్పరు. ఇది ఎవరున్నారా? ఎవడాడు? పందాడు. విద్య లేనటువంటి వారు ఆ రోజు శాస్త్రుల మధ్య, ఆ రోజు అధికారుల మధ్య, ఆ రోజు ఏకంగా ప్రధానుల మధ్య వీళ్ళు ఏం చేయారు తెలుసా? యేసు ప్రభు వారి కోసం వాక్యం ప్రకటిస్తుంటే నేడు విద్య ఉన్న మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఏం చేస్తున్నాం చెప్పండి? ఏమి విద్య లేనివాడే ఇంత పనిని చేస్తున్నారు. ఎంత పని? వాళ్ళు అన్నారు వీరు విద్య లేని పామరులు అంటే ఏమి తెలియదు అడిగి. అది పెద్ద ఏమి నాలెడ్జ్ అంటే ఏమి తెలియదు వాడికి. పెద్ద కనీస జ్ఞానం కూడా పెద్దగా ఏమి తెలియనటువంటి కనీస జ్ఞానం, ఈ లోక జ్ఞానం ఏమైనా తెలియపోవచ్చేమో కానీ వారికి ఏం తెలుసా చెప్పండి? ఏం తెలుసు వాళ్ళకి? యేసు ప్రభువు వారు తిరిగి లేచాడు, చనిపోయి తిరిగి లేచాడు, ఈ సువార్త జనాలందరికీ చెప్పాలనేటువంటి ధైర్యం మాత్రం వారిలో. అది నువ్వు ఎంత చదివినా ఎంత ఎత్తుకెదినా నీకు ధైర్యం అనేది లేకపోతే 6 అడుగులు ఆజాంబాబు ఆడికి ధైర్యం లేకపోతే ఏం చేస్తాడు? పిల్లొచ్చినా పక్క వెళ్ళిపోతాడు. అవును కదండి, అవును. పిల్లొచ్చినా ఎంత బలమైనటువంటి వాడైనా ఉరుము మెరితే ఏం చేస్తాడు? అది ఇంట్లోకి తలపెట్టేసుకుంటారండి. మీకు అర్థమవుతుందా? ప్రతి దానికి ఏముండదట? ధైర్యము. ప్రతి దానికి ధైర్యము. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యం చెప్పడానికి ధైర్యము. మనం ఎంత చదివినా ఇది ఉండదు తెలుసా మనకి? ఏంటది? వాక్యం చెప్పాలనేటువంటి ఆ ధైర్యం మనలో రాదు. అక్కడ మాత్రం మనం అందరూ కూర్చుంటాం అంతే. అంటారు కదండి. మనం ఏదైనా మాట్లాడతాం, ఊరు రాజకీయం మాట్లాడతాం, జిల్లా రాజకీయం మాట్లాడతాం, రాష్ట్ర రాజకీయం మాట్లాడతాం, దేశ రాజకీయం మాట్లాడతాం. గట్టిగా మాట్లాడితే ప్రపంచ రాజకీయం కూడా మాట్లాడేస్తాం మనం. అవునా కదండి? మీకు కొంతమందిని మీరు చూస్తే బైబిల్లో వచ్చిన వాళ్ళకి రావు, కానీ ఊరు రాజకీయం మాత్రం వెలే మాట్లాడతారండి. పలానా సంవత్సరంలో పలానా సర్పంచ్, ఆ సర్పంచ్ తర్వాత ఈ సర్పంచ్ తర్వాత ఆ రాష్ట్ర ఎంపీ అయిపోయాడు, ఎమ్మెల్యే అయిపోయాడు, సీఎం అయిపోయాడు, అన్నీ చెప్పేస్తారు. ప్రతి లోకల్ నాలెడ్జ్ అంతా కూడా పోగేసుకుంటాం. కానీ ఒక సంఘ విశ్వాసిగా, రక్షణ పొందిన వారిగా దేవుని యొక్క వాక్య విషయంలో ప్రకటన గ్రంథం వెతకాలన్నా కూడా నువ్వు ఆది కాలంలోనే వెతుకుతావు. ప్రకటన గ్రంథం ఎక్కడ ఉంటుంది? లాస్ట్లో ఉంటుంది. వెరీ గుడ్. ఆది గ్రంథం ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ ఉంటుంది. నహూము గ్రంథం ఎక్కడ ఉంటుంది? బైబిల్లో ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ప్రధానులు ఏమన్నారట? చదవండి. ప్రధానులు ఏమన్నారట? వారు పేతురు యోహానులు ధైర్యమును చూస్తున్నప్పుడు చెప్పండి, వారికి ఉన్నటువంటి ధైర్యం ఏంటండి? ఒక్కటే వారికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచండి ధైర్యం. తిరిగి లేచిన ధైర్యం. వీళ్ళకి ఒకప్పుడు ఈ ధైర్యం లేదు. ఉందా? ఒకప్పుడు ఒక చిన్న పిల్ల దగ్గర ఈ పేతురు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? అబద్ధమాడాడు. ఇప్పుడు అందరూ మన ఆ పేతుల్లోనే ఉన్నాం కదా. ఏ పేతుల్లాగా చెప్పండి?
పిరికితనం కలిగినటువంటి పేతురులాగా, ధైర్యం లేనటువంటి పేతురులాగా ఉన్న సంఘం అంతా కూడా. మీకు అర్థమవుతుందా? సంఘం ఎలా ఉందంటే ధైర్యం వహించేటువంటి పేతులా లేదు, ధైర్యం లేనటువంటి పేతులా ఉంది. ధైర్యం లేని పేతులు ఏం చేశాడట? ధైర్యం లేని పేతులు ఏం చేశాడు? ఒక చిన్న పిల్ల దగ్గర, ఒక చిన్న గౌన్ వేసుకున్న పిల్ల దగ్గర, 2 రిబ్బన్లు ఎట్టుకున్న పిల్ల దగ్గర, ఏమంటే 2 జల్లు వేసుకున్న పిల్ల దగ్గర, నీవు కూడా ఆ యేసుతో తిరిగిన వాడివే కదా అంటే, లేదు నేను యేసు ప్రభుతో తిరగలేదు. ధైర్యం లేదు ఆ రోజు. అవును, ఆ ప్రభువుతోనే మేము తిరిగామనే ధైర్యము లేదు. ఆ రోజు వారికి చెప్పలేనటువంటి ధైర్యము, మరి తర్వాత ప్రధానుల దగ్గర మాట్లాడేటువంటి ధైర్యం ఎలా వచ్చింది వారికి అని అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచుట్ను వారు చూశారు కాబట్టి, ప్రభువైన యేసుక్రీస్తు వారికి కనబడి ఇదిగో నేనే అని వారికి చెప్పారు కాబట్టి, కొంతమంది గాయాల్లో వేలు పెట్టారు కాబట్టి, అందుని బట్టి వారికి ఏమొచ్చిందట? దానికన్నా ప్రాముఖ్యంగా పరిశుద్ధాత్మను వారు ఏం చేశారట? పొందారు. పరిశుద్ధాత్మను వారు మేడగదిలో వారు పరిశుద్ధాత్మను పొందడం వల్ల వారికి ఏమొచ్చిందట? ధైర్యం వచ్చిందట. అప్పుడు అంటారు చూడండి, పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. ఎందుకంటే ఎందుకు ఆశ్చర్యపడ్డారట వాళ్ళు? చెప్పండి, వారు ఎందుకు ఆశ్చర్యపడ్డారట? యేసు ప్రభు వారు ఎలాగైతే మాట్లాడుతున్నారో అటువంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎవరు చెప్పండి? ఎవరు? పేతురు, యోహాను. వారు ఎందుకు ఆశ్చర్యపడ్డారంటే కనీస జ్ఞానం లేదు వీళ్ళకి, కనీస అవగాహన లేదు వీళ్ళకి, చదువు లేదు. గట్టిగా మాట్లాడమంటే ఏబీసీలు రాయమన్నా ఒకవేళ రాయలేరేమో, ఒకవేళ ఆ స్థాయి ఏమో. ఆ స్థాయి లేని వారు ఇంత మాటలు ఆ ప్రభువు మాట్లాడినట్టు వీళ్ళు ఎలాగ మాట్లాడుతున్నారు? ఆశ్చర్యపడి అన్నారట, స్వస్థత పొందిన ఆ మనుషుడు వారితో కూడా నిలుచుండడం చూసి ఎవ్వరు కూడా ఏది కూడా ఎదురు చెప్పలేదట. 17వ వచనంలో, అయినను చూడండి, ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతో నేను మాట్లాడకూడదని మనము వారిని బెదరపెట్టవాలని చెప్పుకున్నారు. ఎప్పుడైతే ఇలా మాట్లాడారో ఈ టీం అంతా కూడా మళ్ళీ ఓ పక్కెళ్ళిపోయి ఓ రూమ్లోకి వెళ్ళిపోయి ఏమనుకున్నారో తెలుసా? ఏదైతే అయింది కానీ ఇక వాక్యం చెప్పకుండా వీళ్ళ నోరు మూసేయారు. ఒకప్పుడు ఈ పేతురు చిన్నపిల్లడి దగ్గర కూడా అబద్ధం మాట్లాడాడు, ఈ రోజు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు. ఏదో ఒకటి చేసి వీళ్ళు మళ్ళీ వీరి నోర్లు ఏం చేయాలి? నొక్కేయాలి అన్నప్పుడు అన్నారు చూడండి 18వ వచనంలో, అప్పుడు వారిని పిలిపించి వీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఏం చేయరట? ఆజ్ఞాపించారు. ఏమన్నారంటండి? ఇక మీరు యేసుని కోసం మాట్లాడకూడదు, ఎవరైతే యేసు ప్రభు వారిని సిలువకు అప్పగించారో, ఎవరైతే యేసు ప్రభు వారికి శిక్ష విధించారో, ఎవరైతే యేసు ప్రభు వారిని ఆ యొక్క ముండ్ల కిరీటం పెట్టారో, ఏ జనాంగమైతే, ఏ అధికారమైతే ఆయన వస్త్రాలు చింపాయో, ఏ అధికారమైతే ఆయన యెరూషలేము రాజనగర వీధుల్లో ఈడ్చుకుంటూ వెళ్ళారో, ఏ అధికారులైతే ఆయన సిలువ వేసి పొడిచి చంపేసి ఆయన సమాధిలో పెట్టారో, ఆ అధికారులు ఏమన్నారు ఇప్పుడు చెప్పనా? అధికారులు ఏమన్నా చెప్పనా? ఇక యేసు నామాన్ని మీరు బోధింపకూడదని చెప్పారట. ఆజ్ఞాపించిరి. అందుకు పేతురు యోహానును వారిని చూచి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని వచ్చి విన్న వాటిని వచ్చి మేము చెప్పక ఉండలేమని ఏం చేయారట? చెప్పక ఉండలేమని ఉత్తరం ఇచ్చి, నువ్వు బోధించకూడదని చెప్తున్నావు కదా, మా దేవుడు మాకు బోధించమని చెప్పాడు. మేము కన్న వాటి గురించి మేము కన్నాం, చూసాం, మేము విన్నాం. మేము కన్న వాటి కోసం, మేము విన్న వాటి కోసం ఇక మేము చెప్పక ఉండలేం. మీకు ఒక విషయం తెలుసా? ఈ పేతురు ఎందుకు ఇంత భయపడాడు ఒకప్పుడు అంటే, యేసు ప్రభువారిని కొందరు అధికారులు శిక్ష విధించారు. అధికార శిక్ష, ఆ అధికారులు వేస్తున్నటువంటి శిక్ష చాలా భయంకరమైనటువంటి శిక్ష. ఆ శిక్ష యేసు ప్రభువారి మీద వేస్తుంటే, ఈ అధికారే యేసు ప్రభువారి మీద శిక్ష వేస్తే, ఇప్పుడు నా మీద కూడా ఒకవేళ నేను ప్రభువుల దగ్గర నేను ఉన్నాను చెప్తే, ఈ అధికారికి భయపడి ఏం చేశాడు? ఇప్పుడు భయపడి వెళ్ళిపోయాడు యేసు ప్రభు సిలువ టైంలో, ఆ యొక్క సిచ్యువేషన్లో. ఇప్పుడు అదే అధికారులు, అదే శాస్త్రులు, అదే ప్రధాన యాజకులు యేసు ప్రభువారి శిక్ష విధించినప్పుడు అదే ప్రధాన యాజకుడు పిలిచి అన్నాడు, నువ్వు చెప్తే నీకు బాగుండదంటే
చెప్పక మేమన్నా ఏం చేస్తా చేసుకో అన్నాడండి. చెప్పారా? ఇదంత కారణం దేవుని యొక్క వాక్యం వారిలో ఏమైందట, దూసుకుపోయిందంతే, ప్రబలమైందంతే, పెద్దగా కనబడ్డదంతే. ఎప్పుడైతే పెద్దగా కనబడ్డదో వారు భయపడక, బెదిరిపోక, ధైర్యము కలిగి వారు ఏం చేయరట, వాక్యాన్ని పడ. ఏం చదివారండి వాళ్ళు? మనం ఏం చదివాం? చాలా చదివాం. మనం ఏం చెప్పాం? మనమేమి పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, పామరులను గ్రహించి ఆశ్చర్యపడి, వీళ్ళకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? పామరుడే అంతగా ధైర్యంగా వెళ్ళి సువార్తను ప్రకటిస్తే, ఆ పామరులకు అంత ఎంతో కొంత డిగ్రీలు పొందిన మనం, ఎంతో కొంత చదువులు పొందిన మనం, మన సువార్తను ఎంత భారంగా చేయాలి చెప్పనండి? ఎంత భారంగా చేయాలి. ఆ చదువు లేని వారే ఆ రోజు అంతగా సువార్త చేస్తే, ఈ పల్లెల్లోకి కూడా సువార్త వచ్చిందంటే, చదువుకున్న వారు కాస్త సువార్త చేస్తే ఏం చేయొచ్చు చెప్పండి? ఏం చేయొచ్చు? ఇక అనేక మందిని ప్రభు కొరకు సంపాదించు. అందుకని ఆ రోజు స్థానిక సంఘం అంతగా 3,000, 5,000, 10,000, 15,000, 20,000, 30,000 అంత సంఘం ఎదగడానికి మూల కారణం వారి బోధ, సహవాసం, రొట్టె ఇచ్చే ఎడతే కదా వారందరూ ఏం చేయారట, ముందుకెళ్ళారట. సంఘంగా మనం ఎప్పుడైతే ఆ సహవాసాన్ని అనుభవిస్తామో, సంఘంగా మన సేవను ఎప్పుడైతే చేస్తామో, అప్పుడు వాక్యం ఏం చేస్తట, ప్రబలం అవుతుందట. లేకపోతే వాక్యం ఏమవుతుంది తెలుసా? లేదా వాక్యం ఏమవుతుంది తెలుసా? అలాగే ఉండిపోతుంది, అలాగే ఉండిపోతుంది, అలాగే ఉండిపోతుంది. వాక్యం ప్రబలం అవ్వాలి. వాక్యం ప్రబలం అవ్వాలంటే ఇక గొట్టం తీసి అక్కడ కట్టాలా, ఎక్కడ ఒంటి మీద కట్టాలా? వాక్యం ప్రబలం అవ్వాలంటే ఏం చెప్పండి తెలుసా? ఈ విన్న వాక్యం మన హృదయాల్లో పెట్టుకొని, మన పని చేస్తున్న చోట, మన నివసిస్తున్న చోట, మన నైబర్స్ దగ్గర, అర్థమైందా? ప్రబలమైనటువంటి ఈ దేవుని వాక్యం ఏం చేస్తుందంటే విస్తరణ కలిగింపజేస్తుంది. ఇప్పుడు చదువుకున్న లేఖన భాగం అదే. ప్రబలమైనటువంటి వాక్యము ప్రబలమై శిష్యుల సంఖ్య ఏం చేస్తుందట, ఏమండి, యెరూషలేములో బహుగా వస్తుంది. అందుకని చెప్పబడుతున్న దేవుని వాక్యం కనుమరుగైపోకుండా ఉండాలంటే నువ్వు వాక్యాన్ని బాగా వినాలి. విన్నటువంటి వాక్యాన్ని ఇతరులతో నువ్వు ఎప్పుడైతే పంచుకుంటావో అప్పుడు వాక్యం అవుద్ది, ప్రబలం అవుద్ది. అర్థమవుతుందా? ఎక్కువ అవుద్ది, దీర్ఘంగా అవుద్ది. ఇలా అవుతున్నటువంటి వాక్యం అనేక మందికి చేరడం వల్ల అనేకులు రక్షణలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ నువ్వు చనిపోయేటువంటి రోజు ఉంటే, ప్రభు వచ్చేటువంటి రోజు ఉంటే, నువ్వు తీర్పులో నిలబడితే, నువ్వు సంఘంలో వినబడినటువంటి వాక్యం నువ్వు ఎవరికైనా చెప్పావా లేదని అడిగితే, అప్పుడు నువ్వు ధైర్యముగా నువ్వు చెప్పొచ్చు, నేను విన్న వాక్యాన్ని నేను చెప్పాను ప్రభు. వారు వినినా వినకపోయినా నా బాధ్యత ప్రకారం నేను ఏదో సమయంలో, ఏదో ఒక రూపంలో నేను చక్కని వాక్యం వారు మారని నేను చెప్పిన ప్రభు అని సాక్ష్యం ఇచ్చేటువంటి ఒక సంఘ సభ్యుడిగా మనం ఉన్నామో లేదో అర్థం చేసుకోవాలి. సాక్ష్యం ఇచ్చే సంఘ సభ్యుడిగా మనం ఉండాలి. ఒకవేళ అలా లేకపోతే నీకు నువ్వు సాతానికి ఏర్పాటు చేసిన అగ్నిగుండంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. సంఘ విస్తరణలో మనకు ప్రాముఖ్యమైనటువంటి ఒక మాట ఏంటంటే దేవుని వాక్యము ప్రబలమై ఉండాలి. ఏమై ఉండాలి? ప్రబలం. ఇంకో మాట చూద్దాం చూడండి. అదే అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము, అదే అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. అదే అపోస్తల కార్యాల గ్రంథము 12వ అధ్యాయము 24వ వచనం. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. చదువు చూడండి. దేవుని వాక్యం ఏమైందట? ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు, సౌలును, మార్కు అను మారు పేరు గల యోహాను వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చి ఈ పరిచర్యలో, పౌలు గారి యొక్క ఈ పరిచర్యలో చాలా మంది అద్భుతమైనటువంటి వాక్య పరిచయం చేసిన వారు శిష్యులు అనేక మంది ఉన్నారు. బర్నబా ఎలా వచ్చాడు? ఇలా వాక్యాన్ని వినే. తిమోతి ఎలా వచ్చాడు? పౌలు గారి వాక్యాన్ని. తీతు ఎలా వచ్చాడు? పౌలు గారి వాక్యాన్ని వినే. ఇలా అనేక మందికి సువార్తను చేయడం వల్ల సువార్త యొక్క భారం చాలా మందిలో ఉంటుంది. వారిని నువ్వు పసిగట్టగలిగితే, వారికి నీ వాక్యం చెప్పగలిగితే వాక్యం ఏమవుద్దట? ప్రబలమై వ్యాపిస్తూ ఉంటుంది. నీకు చెప్పబడినటువంటి ఒక మాట నువ్వు ఎదుటి వారికి చెప్పకపోతే
ఇప్పుడు ఏదో ఒక సీక్రెట్ ఉంటుంది. ఆ సీక్రెట్ ఎదుటోడికి చెప్పకపోతే నీకేమవుద్ది? నీ పట్టుతుంది. అవునా? కొంతమందికి ఏం చేయాలంటే సీక్రెట్ చెప్పేయాలి. చెప్పకపోతే ఏం? నిద్రట్టు వెరీ గుడ్. పట్టుబుబోద్ది వెరీ గుడ్. ఇంకా ఆడి మనసులోగా ఆడికి ఏం చేయాలి? ఆ అనుమానాలు చెప్పాలి. కొంతమందికి ఆ యొక్క మాటలు ఎదుటోడికి అమ్మాయా అనుకుంటే తప్ప మీకు అర్థమవుతుందా? అప్పుడు వాడికి నిద్ర పడదు. ఆ సోది మాటలు చెప్పడానికే నీకు అంత కడుపుబ్బరం అయిపోతే దేవుని యొక్క వాక్యం నువ్వు విన్నటువంటి వాక్యాన్ని ఇతరులకి చెప్పకుండా నిన్ను నీవు నిరసించుకున్నావంటే నేనేమనాలి? నీకన్నా ఆ సోది చెప్పేవాడు మంచోడేమో, కానీ సీక్రెట్ బయటపడుతున్నాడు. యేసు ప్రభు వారి యొక్క వాక్యాన్ని నువ్వు ఇతరులకు చెప్పకపోతే వాక్యం ఏమవుదట? ప్రబలమై అనేకమైన జనాలకి వెళ్ళదట. అదే 12వ అధ్యాయం 19వ అధ్యాయం చూడండి. అదే అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయము 20 వచనం. అదే అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 20 వచనం. అమ్మా, ఎంత ప్రభావముతో ప్రభు యొక్క వాక్యము ప్రబలమై వ్యాపించాను. ఎంత ప్రభావంతో పౌలు గారు వాక్యాన్ని చెప్తే పౌలు గారు ఆ ప్రసంగం ఇస్తే ఆ ప్రసంగానికి మేము సేవించుచున్న వాళ్ళు సరైన వారు కాదని వారిని నమ్మినటువంటి పుస్తకాలని ఏం చేశారు తెలుసా? కాల్చేశారు. చదువు ఆ మాటతో పైన 18వ వచనం. విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకొనిరి. మరియు చూడండి, మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చి వేసిరి. ఇది ఎవరి వల్ల జరిగిందట? ఎవరి వల్ల? వాక్యము చెప్పడం వల్ల జరిగింది. వాక్యం చెప్పడం వల్ల వారిని నమ్మినటువంటి పుస్తకాలు సరైనవి కాదని, ఆ పుస్తకాల్లో జీవం లేదని అగ్గిపెట్టి తెచ్చి అగ్గిపెట్టి మీద ఏం వేశారట? ఆ పుస్తకాల మీద అగ్గి వేశారు. వాటి విలువ సామాన్యమైనది కాదు. వాటి లెక్క చూడగా వాటి వెల 50,000 వెండి రూకలు. బహు విస్తారమైనటువంటి పుస్తకాలని తగలెట్టేశారు. దేనివల్ల? ప్రబలమైనటువంటి దేవుని యొక్క వాక్యం. ప్రబలమైన దేవుని వాక్యం వల్ల ఆ రోజు పేతురు యోహానుల దగ్గర ఉన్నటువంటి ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క కుంటివాడు ఏమయ్యాడు? ప్రబలమైన దేవుని వాక్యం ద్వారా సంఖ్య ఏమైంది? పెరిగింది. ప్రబలమైన దేవుని వాక్యం ద్వారా వారిని నమ్మినటువంటి పుస్తకాలు ఎంత వెలైన ఏమైంది? కాల్చివేశారు. ప్రబలమైన దేవుని వాక్యాల ద్వారా మారు మనసులు వచ్చినాయి. ప్రబలమైన దేవుని వాక్యాల ద్వారా అతిక్రమలు ఒప్పుకున్నాం. ప్రబలమైన దేవుని వాక్యం ద్వారా అదే అదే అధ్యాయులు పై వచనంలో చదువుకుంటూ ఉంటే ఆ యొక్క లూదియా, ఓదారంగు పోండి నమ్ముకున్నటువంటి లూదియా కూడా ఆ వాక్యమే విని ఏం చేసింది తెలుసా? రక్షణ పొందింది. రక్షణ ప్రబలమైన వాక్యం ద్వారా రక్షణ కార్యం జరిగితే స్వస్థత కార్యం జరుగుతుంది, సంఖ్య పెరుగుతుంది. వారిని నమ్మినటువంటి పుస్తకాలను కూడా ఎంత విలువైన కానీ పక్కన పెట్టి జీవగ్రంథం ఒక గ్రంథం ఉందని గ్రంథం దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ వాక్యం ప్రభావం లేకపోతే స్వస్థత జరగదు. వాక్యం ప్రభావం లేకపోతే రక్షణ రాదు. వాక్యం ప్రభావం లేకపోతే వారు నమ్మిన దాన్ని పట్టుకుంటారు. వాక్యం ప్రభావం లేకపోతే ఆఖరికి నరకానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇంత వాక్యాన్ని ప్రభావితం చేసి ప్రబలమే జనాలకి నువ్వు పంచకపోతే ఏమైపోతుంది తెలుసా? నరకానికి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అది నీ భర్తకు పంచకపోయినా, అది నీ భార్యకు పంచకపోయినా, నీ బిడ్డలకు పంచకపోయినా, నీ బంధువులు పంచకపోయినా, నీ అత్తమామలు పంచకపోయినా, నీ తల్లిదండ్రులు పంచకపోయినా, నీ బంధుమిత్రులు, నీ మేనమామ పంచకపోయినా, నీ యొక్క గర్భంలో నీ తల్లి గర్భంలో రక్తంతో పంచుకుని నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెలు వారికి పంచకపోయినా నువ్వు నరకానికి తీసుకెళ్ళేటువంటి ప్రమాదం ఉన్నదే. కనుక దేవుని వాక్యం ప్రబలం ఎక్కడి నుంచి మొదలు తెలుసా? వినినటువంటి వారిలోంచే. అలా ప్రబలం అవడం ద్వారా అంత సంఖ్య పెరిగింది. అలా ప్రబలం అవడం ద్వారా రక్షణలోకి వచ్చి, అలా ప్రబలం అవడం ద్వారా ఈ మారు మూలలో కూడా స్వార్థ. నువ్వు ప్రబలిస్తున్నావా వాక్యాన్ని? అందుకని పౌలు గారు మాట అంటారు, చదువుతాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21 అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21. అందరూ తమ సొంత కార్యములనే చూసుకున్నారు కానీ యేసుక్రీస్తు కార్యక్రమాలు అందరికి వారి సొంతమే. పొద్దున్న లేయాలి, ఏం చేయాలి, ఏం తినాలి, వాళ్ళ పిల్లలకి ఏం ఉండాలి, వాళ్ళ ఆయనకి ఏం ఉండాలి, వాళ్ళ ఆవిడకి ఏం కావాలి, వాళ్ళ పిల్లలకి ఏం కావాలి, సాయంత్రంకి ఏం ఉండాలి, సాయంత్రం పడుకునే ముందు తెల్లారేం ఉండాలి. మంచిదే. వాటితో పాటు నీ రక్షణకు కారకుడైనటువంటి వాడు, నీ జన్మకు కారకుడైనటువంటి వాడు, మీ అమ్మ నాన్నలు నిన్ను చూడక మునిపే నిన్ను చూసినటువంటి వాడు, మీ అమ్మ నాన్నలు నిన్ను ప్రేమించక మునిపే నిన్ను ప్రేమించినటువంటి వాడు, మీ అమ్మ నాన్నలు నిన్ను కావాలని నిన్ను కనకముందే నిన్ను ప్రేమించేటువంటి వాడు ఎవరు వినాలి, ఒక్కరే చూడాలి. కావండి, ఎవరు వాళ్ళు? నీ దేవుడు. మీ అమ్మ నాన్నలు నిన్ను ప్రేమించక ముందే ఎవరు ప్రేమించారు? మీ అమ్మ నాన్నలు ఇటువంటి పిల్లడు కావాలని నువ్వు కోరుకోకముందే కోరుకున్నవాడు ఎవరు? మరి ఆయన కోసం ఎందుకు ఆలోచించావు? మీరందరూ ఏ కార్యక్రమాలు ఆలోచిస్తారంట? నీ సొంత కార్యాలనే చూస్తున్నారు కానీ నిన్ను పుట్టించి నీ గర్భమందు నిన్ను పెట్టినటువంటి నీ దేవుణ్ణి ఎప్పుడు కూడా నువ్వు రావాలని వచ్చావా ఈ భూలోకానికి? చాలా. మరి మీ అమ్మ నాన్నల్లో ఇటువంటిడే కావాలనుకున్నాడా? చాలా. లేకపోతే నువ్వైనా నాకు ఇటువంటి తల్లిదండ్రులు కావాలని కోరుకున్నావా? కాదు. నీ పుట్టుకలో నీకు కనీసం ఏ యొక్క హస్తం కూడా నీ దగ్గర, నీ అర్హత ఏమీ లేదు, నీ తల్లిదండ్రుల అర్హత లేదు, నీ అర్హత లేదు, నీ బంధుమిత్రుల అర్హత లేదు, నీ డాక్టర్ అర్హత లేదు. కానీ ఎవరు అర్హత ఉంది తెలుసా? దేవుడే నిన్ను ప్రేమించి భూలోకంలోకి కనిపించాడు. మరి ఆయన కార్యాలు ఎందుకు కూడా నువ్వు, ఆయన పనిని నువ్వు ఎందుకు చేయవు? ఆయన కోసం ఎందుకు ఆలోచించవు? ప్రబలమైనటువంటి దేవుని వాక్యాన్ని నీ స్నేహితులకు కానీ, నీ బంధువులకు కానీ, నీ బంధుమిత్రులకు కానీ, నీ రక్తాన్ని పంచి పుట్టుకున్న వారికి కానీ ఎందుకు నీ వాక్యాన్ని? మీరందరూ ఏం చేస్తారంట? నీ సొంత కార్యాలనే వస్తారు. కొన్ని వాక్యము జీవం కలిగిందనా? చెప్పండి, జీవం కలిగిందని ఇలా పాడుకున్న పాట పాల వంటి వాక్యం. వాక్యము దీపం లాంటిది, పాల వంటి వాక్యం. జుంటెత్తేనే దారుల కన్నా మధురాతి మధురం. దేనికన్నా చెప్పాలి. మన టీవీ కన్నా జుంటెత్తేనే దారుల కన్నా మధురమైంది ఏంటది? వాక్యం. మన ఫోన్ కన్నా జుంటెత్తేనే దారుల కన్నా మధురమైంది ఏంటది? మన పనుల కన్నా జుంటెత్తేనే దారుల కన్నా మధురమైంది ఏంటది? ఆ వాక్యము ప్రబలమై నీ వద్దకు వస్తున్నప్పుడు నువ్వు ఎవరికి పంచుతున్నావు? నువ్వెవరికి? అందుకని వాక్యము బాధల్లో ఏమేస్తుందట? చెప్పండి, ఏమేస్తుంది? నెమ్మదినిస్తుంది. వాక్యం బాధల్లో ఏమేస్తుంది? నీ వాక్యము నీ పాదములకు దీపం. తమ ప్రవర్తనని దేని చేత సరిదిద్దుకుంటారట? వాక్యము చేతనే. అది యవనస్తుడైనా ఎవరైనా సరే. అటువంటి వాక్యము ఒక రక్షణ కారకమైంది ఏంటట? వాక్యమే. అటువంటి వాక్యాన్ని విస్తరించి మాట్లాడుతున్నప్పుడు ఆ విస్తరించే వాక్యాన్ని హృదయంలో ప్రబలమై ఇంకొక చేరకపోతే ఏమవుద్ది? చెప్పండి, ఏమవుద్దంటే సంకుచితంగా ఉండిపోద్ది, కొద్దిగానే ఉండిపోద్ది. ఎక్కడితోనే అయిపోద్ది. వండినటువంటి కూర కొండలోనే ఉంచేది ఏమవుద్ది? చెప్పండి అమ్మా. అలాగే ఉండిపోదు. ఇంకా అలా ఉంచేస్తే వాసన వచ్చాదు. అప్పుడు నువ్వు తింటే నీకు ఎంత ఆకలైనా కానీ నువ్వు తినలేవు. నువ్వు తిన్నావంటే ఇంకా అంతే సంగతులు. ఇంకా నిన్ను వేరే వాడికి లెక్కారన్నమాట. వినబడుతున్నటువంటి ఈ వాక్యం కూడా నీ దరికి చేరుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా? దాన్ని నువ్వు ఆరగించాలి. వాక్యాన్ని నువ్వేం చేయాలి? వాక్యాన్ని తినాలి. వాక్యాన్ని నీవు అది రుచికరమైంది. ఎలా తింటావు? నోరాలుచుంటావా? హృదయపూర్వకంగా దాన్ని ఏం చేయాలి తెలుసా? నువ్వు స్వీకరించి ఆ ప్రబలమైన వాక్యాన్ని అనేక మందికి నువ్వు చెప్పడం ద్వారా అప్పుడు సంఘం రోజుకి ఏం చేస్తా తెలుసా? అటువంటి వృద్ధి పొందేటువంటి కార్యక్రమం సంఘమా నువ్వు చేయాలని ప్రభు చెప్తున్నారు. మన సోది మాటలని తగ్గించి, కట్టబెట్టి, నరికి, దాన్ని చంపి, దాన్ని సమాధి చేసి
సమాధి నుంచి తిరిగి లేచినటువంటి యేసు ప్రభు కోసం నువ్వు మాట్లాడాలి. నీ నోరు ఇప్పుడు దాకా ఏం మాట్లాడిందో, నువ్వు ఏ పనులు చేసుకుంటూ పోయావో, నువ్వు ఇప్పుడు దాకా ఏది విస్తరించి మాట్లాడుకుంటూ పోయావో దాన్ని సమాధి చేయాలి. సమాధిలోంచి తిరిగి లేచినట్టు ఒక ఉన్నాడు, ఆయన కోసం వార్త. అందుకని పేతురు ఒకప్పుడు చిన్నపిల్ల దగ్గర అబద్ధం ఆడి, చిన్నపిల్ల దగ్గరే భయపడిపోయినటువంటి ఆయన, ఏ రాజు అయితే శిక్ష ఇస్తున్నాడో ఆ రాజును చూసి భయపడిపోయిన ఈయన చిన్నపిల్ల దగ్గర అదే రాజు ఎదురు మాట్లాడుతున్నా, కన్నదాని కోసం విన్నదాని నేను చెప్పక నేను చెప్తామని నువ్వు మమ్మల్ని చంపేనే చెప్తాను. అలా చంపేద్దామని యోహాన్ని చంపేశారండి. ఎవరెదుట పేతురు ఎదుటే యోహాన్ని చంపేసి, పేతురు ఎదుటే యోహాన్ని చంపేసి నెక్స్ట్ నువ్వే ఈ పండగ వస్తుంది పక్క తర్వాత నువ్వే అని చెప్పి జైల్లో పడేస్తే ఆ రాత్రి ఏం చేస్తున్నాడు ఆయన? వర్రెట్టి పడుకుంటే పరమందు దేవదూతలు వచ్చింది. పరమందు దేవదూతలు ఎందుకు వచ్చినాయి? పరమందు దేవదూతలు చెప్పిన సంఘం ఏం చేస్తుంది? ఎడతెగక అత్యాశక్తితో ఈ లెవెల్లో ప్రార్థన చేస్తుంది. అయ్యో పేతురు యోహాన్ని చంపేశారయ్యా, పేతురేమో చెరసాల్లో ఉన్నాడయ్యా అని విస్తరించి ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థనని సరాసరి పరలోకం వెళ్ళిపోయాను. పరలోకం వెళ్ళిపోతే పరలోకం నుంచి దేవుడు పెద్ద సైన్యాన్ని పంపించేస్తాడు. దూతను పంపించి భూలోకానికి దింపి ఆ శత్రువులందరినీ పక్కకి గెంటి ఆ యొక్క విడుదల కలిగించి ఆయన ఎక్కడ తీసుకొచ్చి, ఎక్కడైతే ప్రార్థన చేయాలో అక్కడికి తీసుకొచ్చాడు. సంఘానికి దేవుడిచ్చాడు గొప్ప వరమేంటో చెప్పనా? సంఘం ఏదంటే పరలోకం అది అంటారు, సంఘం ఏది వద్దంటే పరలోకం అది వద్దంటే. దాన్నే బైబిల్ అందే, సంఘము మీరు ప్రార్థన చేసినప్పుడు ఏది విప్పుతారో పరలోకమందు అవి విప్పబడతాయి, సంఘమందు మీరు ఏది బంధిస్తారో పరలోకంలో కూడా అవే బంధింపబడతాయి. అందుకని సంఘ ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘం యొక్క సహవాసం కూడి సంఘ ప్రార్థనలు ఏదైనా వ్యక్తి కోసం చేస్తే ఈ సంఘ ప్రార్థనలు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయట? సరాసరి పరలోకంలో చేస్తాయి. అందుకని సంఘం ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా మౌనంగా ఉండాలి. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించాలి. సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు అందరూ కూడా కలిసికట్టుగా ప్రార్థన చేసి ఆమేన్ అంటే సరాసరి ఎక్కడికి వెళ్ళిపోద్దట? అది బంధించు ప్రభు అని భూలోకులు అంటే పరలోకులు దేవుడు సర్వమని బంధించేస్తాడు. అది నీ విడుదల కలిగించు ప్రభు, స్వస్థత చేయ ప్రభు అంటే సంఘంలోంచి ప్రార్థన వినబడుతున్న ప్రార్థన స్వస్థతనే ఇస్తాడంట. ఆ రోజు పేతుర్ని చెరసాలు వేసినప్పుడు సంఘం ఈ ప్యాటర్న్లో ప్రార్థన చేస్తుంటే సంఘ ప్రార్థన ఎక్కడికి వెళ్ళిపోతుంది? డైరెక్టర్ పరలోకం దూత పంపిస్తే పేతురు దగ్గరికి వచ్చి పడుకున్న వాడిని తిరిగి లేపి ఏం చేస్తాడ? సంఘం దగ్గర మీ ప్రార్థన నేను విన్నాను, సంఘం ఏదైతే విప్పుతుందో నేను దాన్ని పరలోకంలో ఇప్పుతాను, సంఘం ఏదైతే బంధిస్తుందో నేను దాన్ని బంధిస్తానని సత్యమైన మాట చెప్పి దేవుడు దానికి శ్రీకారం చుట్టాడు. అటువంటి సంఘానికి ఉండేటువంటి గొప్ప ధన్యత, ప్రబలమవుతున్న దేవుని వాక్యము ఇలా అనేక మందికి చెప్పుకుని వెళ్ళిపోతూ ఉంటే సంఘం రోజుకి విస్తరం పొందుతుంది, రక్షణలోకి వస్తారు. ఆ రక్షణ దాన్ని పట్టుకొచ్చి నిన్ను బలా నమ్మకమైన మంచి దాసుగా 5 తలాంతులు ఇచ్చాడు, 5కి 5 చేశాడు. 5కి 5 దేవుడు నేను రక్షించాడు. రక్షించే తలాంతు, నీ తలాంతు ఏదైనా తలను రక్షించిందా? ఏదైనా తలను రక్షించిందా? నీ తల ఏ తలకైనా వాక్యం చెప్పిందా? నువ్వు రక్షణ పొంది నీ రక్షణ భాగ్యం ఏ రక్షణకైనా అంటుకుందా? అలా రక్షించబడకపోతే ఇదిగో నీకును సాతానికి ఏర్పడి అగ్నిగుండంలోకి వెళ్ళిపో. ఆ యొక్క తలాంతుని భూమిలో దాచిపెట్టిన వాడు ఏమన్నా తెలుసా? సోమరమైన చెడ్డోడు నువ్వు రక్షణ పొందే కానీ నీ ఇతరులకు నీ రక్షణ పంచిపెట్టలేనటువంటి వృద్ధుడు నువ్వు చెడ్డోడురా, చెడ్డదాసుడురా. పైగా పనికిమాలను నన్ను అంటావా? దోచుకునేవాడిని నన్ను అంటావా అని అతను ఏం చేయడట? తీసుకెళ్ళి నరకంలో పడేశాడు. ప్రబలమవుతున్న దేవుని వాక్యాన్ని నువ్వు ఎక్కడ గడ్డికి వస్తావో అక్కడ, నువ్వు ఎక్కడ గడ్డికి వస్తావో అక్కడ, నువ్వు ఎక్కడ ఏ బోధి దగ్గర పనిచేస్తావో అక్కడ, నువ్వు ఏ చెరువు దగ్గర పనిచేస్తావో అక్కడ ఆ వాక్యాన్ని జ్ఞానయుక్తంతో చెప్పవలసిన అవసరం. జ్ఞానయుక్తంతో చెప్పవలసిన. నువ్వు ఏ చోట పని చేస్తున్నా కానీ ఏదో సందర్భం ఎదురైనప్పుడు జాగ్రత్తగా ఆ వాక్యాన్ని నువ్వు పంచిపెడితే ఆ వాక్యాన్ని ఎరిగిన వారి స్వస్థత, వాక్యాన్ని ఎరిగిన వారికి రక్షణ, వాక్యాన్ని ఎరిగిన వారికి తమ నెల పుస్తకాలు ఎంతైనా కానీ పక్కన పెట్టి నిజమైన దేవుని దగ్గరికి, గ్రంథం దగ్గరికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రబలమైన దేవుని వాక్యం ఏం చేస్తుంది? స్వస్థత చేస్తుంది. ప్రబలమైన దేవుని వాక్యం రక్షణ ఇస్తుంది. ప్రబలమైన దేవుని వాక్యం నీకు నెమ్మదిస్తుంది. ప్రబలమైన దేవుని వాక్యం నీ పాదాలకు దీపంగా ఉంటుంది. ప్రబలమైన దేవుని వాక్యం
చెడు స్నేహాలు ఇచ్చి దూరం చేసి నిజమైనటువంటి రక్షకుడైన యేసు ప్రభు యొక్క స్నేహితుడిగా నిన్ను చేస్తాడు. ప్రబలమైన దేవుని వాక్యం నువ్వు చనిపోయినా కానీ ఏం చేస్తావు తెలుసా? నేను నెమ్మది కలిగినటువంటి ప్రాంతంలో పెడతాది. ప్రబలమైన దేవుని వాక్యాన్ని నువ్వు వింటే అది నెమ్మదిస్తుంది. ఆ వాక్యమే పరలోకంలో కూడా ఏమిస్తుంది? నెమ్మదిస్తుంది. ఆ ప్రబలమైన దేవుని వాక్యంతో మనం అందరూ ఏదైనా సమస్య కోసం ప్రార్థన చేస్తే పరలోకమే తెరిచి నీకు ఏమొస్తుంది తెలుసా? సమాధానాన్ని వస్తుంది. ఆ ప్రబలమైన దేవుని వాక్యాన్ని విన్నటువంటి మనం ఏం చేయాలంటే అనేక మందికి పంచిపెట్టే వారిగా ఉండాలి. అట్టి యొక్క స్థితిని, అట్టి యొక్క ధన్యతను మనం అందరము పొందుకున్నాం గాక. ఆమేన్. ఇప్పుడు వచ్చింది అందరికి కూడా ప్రత్యేకంగా అందరూ ప్రార్థన చేసుకుంటాం. కృపగల మా తండ్రి,